బావా ఎప్పుడు వచ్చితివి ఏమి తెచ్చితివి తెచ్చి తిన్ని కొరకు ఆ తెచ్చి తిన్ని కొరకు ఈసీటీవీయా ఆ భారతదేశంలో ఫస్ట్ టీవీలలో ఇది నీకు బెస్ట్. అలాగా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో తయారై కలర్ మరియు బ్లాక్ అండ్ వైట్ మోడల్స్ లో అందరికీ అందుబాటు ధరలో ఈసీటీవీలు అని చెప్పాను. సార్ నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్, డాక్టరేట్ తీసుకున్నారు రీసెంట్ గా. చాలా గర్వంగా అనిపించింది సార్. మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? నేను నా ఫీలింగ్స్ నేను చెప్పలేనమ్మా, ఎందుకంటే మాటల్లో చెప్పలేను. ఎందుకంటే నా డ్రీమ్ అది. యాక్చువల్గా 35 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో కష్టపడ్డానమ్మా నేను. చాలా చాలా అంటే నాకు డ్రీమ్ ఉండేది. ఈ వాయిస్ కల్చర్ అనేది ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ అని చెప్పారు డెక్కన్ క్రానికల్ వాళ్ళు. ఆ అన్సీన్ హీరో అని టైటిల్ ఇచ్చి అది మీకు ఆల్రెడీ పంపించారు. అన్సీన్ హీరో అని చెప్పి క్వార్టర్ పే చేశారు సుశీల్ రావు అని జర్నలిస్ట్. అతను అసలు వాయిస్ డబ్బింగ్ ఏంటి, డబ్బింగ్ ట్రైనింగ్ ఏంటి, ఈవెన్ పెద్ద పెద్ద డబ్బింగ్ స్టాల్ వర్డ్స్ కూడా వాళ్ళు కూడా ఫీల్ అయిపోయారు. ఏంటని జగ్గే గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా చేయాలనుకున్నాను అని చెప్పి అంటే అప్పుడు ఆయన లెటర్ రాసి స్వహస్తాలతో లెటర్ రాసి నాకు ఇచ్చి జాగ్రత్తగా చేయి, ఎవరు చేయలేదు ఇది స్టార్టింగ్ ఇండియాలో డబ్బింగ్ ట్రైనింగ్ అనేది, నువ్వు ఎందుకు చేస్తున్నావు నాకు తెలియదు, కానీ పరిధులు దాటకుండా బ్రహ్మాండ క్రమశిక్షణతో చెయ్యి అని చెప్పి లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది, మీకు చూపిస్తాను. పరిధులు అంటే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఈ డబ్బింగ్ అంటే ఇది అదే చిన్న చూపు చూడొద్దు, ఇలాగా బొమ్మ కనిపిస్తుంది నువ్వు చెప్పవచ్చు నీ ఇది, కానీ చాలా కష్టం డబ్బింగ్ అనేది, చాలా కష్టం. ఇప్పుడు నటన అంటే మనం ఆ పాత్రలో లీనమవుతాం. మరి డబ్బింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నారు, రాజశేఖర్ గారు ఏం చేస్తారు, యాక్ట్ చేసేస్తారు వెళ్ళిపోతారు. కానీ సాయి కుమార్ గారు వచ్చి దాని అతను వాయిస్ ఏంటి, అతని లిప్ మూమెంట్ ఏంటి, అతని దీనిలో ఉన్నాడు, ఏ రసంలో మాట్లాడుతున్నాడు, నవరసాలు ఉంటాయి కదా, శృంగార హాస్య కరుణ వీర రౌద్ర భయానక బీభత్స అద్భుత శాంతరసాలు ఉంటాయి. అందులో ఏ రసం వాడుతున్నాడు, నవ్వుతున్నాడా, హాస్యరసమా, కరుణ రసమా, శోకరసమా, అన్ని చూసేటప్పుడు అది అనుకుని అతను మళ్ళీ వాయిస్ చెప్పేటప్పుడు యాక్ట్ చేస్తాడు మనసులో 2 సార్లు. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ లివ్స్ ట్వైస్ అని చెప్పి నాకు 2 సార్లు జీవిస్తాడు అని డెక్కన్ క్రానికల్ వచ్చిందమ్మా. ప్రతి ఒక్కరు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు మేము వాయిస్ చెప్పేసాం, మేము డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటున్నారు. అసలైన డబ్బింగ్ ఆర్టిస్ట్ ని మనం ఎలా గుర్తించగలం? అంటే అసలైన డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది అది మంచి ఇది కాదమ్మా. ఏంటంటే అసలైన డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు సాయి కుమార్ గారు రాజశేఖర్ గారు చెప్పేస్తున్నారు, మనో గారేమో రజనీకాంత్ గారు చెప్తున్నారు, సునీత ఏమో ఎవరు హీరోయిన్స్ చెప్పేస్తుంది, రోజారమణి గారు, శిల్ప గారు ఎవరెవరు సూట్ అవుతుందో వాళ్ళు చెప్పేస్తున్నారు. కానీ అసలైన అనే లేదమ్మా ఫీల్డ్. ఆజాద్ గారు ఎవరికి చెప్తారు? ఆజాద్ గారు ఫౌండర్ కాబట్టి ఏంటంటే నేను సెక్రటరీగా ఒక 60 మందిని గ్రూప్ చేసుకుని నేను డబ్బింగ్ అసోసియేషన్, మూవీ టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టాను. దానిలో 60 మందిని ఇచ్చేసుకుని స్టార్ట్ చేసినప్పుడు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను అనుకోండి, మీకు ఎలా, మీరు కూడా మెంబర్ ఉన్నాను అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ దిస్, హీస్ సెల్ఫిష్ మ్యాన్, మమ్మల్ని మెంబర్షిప్ చేసి మాకు బ్రహ్మాండంగా పంపిస్తాను అని చెప్పి అతనే చెప్పుకుంటున్నాడు రోజు వెళ్ళి. అందుకు నేను ఏం చేశానంటే చిన్న చిన్న రూల్స్, అంటే మళ్ళీ నేను కో డైరెక్టర్తో, ప్రొడ్యూసర్తో, డైరెక్టర్తో టైప్లో ఉండాలి. ఈ అమ్మాయి బాగా చెప్తుందా అంటే సార్ ఈ అమ్మాయి ఏం చెప్తారు సార్ అలా నేను చెప్తే అయితే మీరు పక్కన కూర్చో అని చెప్తా. మరి అలాంటి నేను పక్కన కూర్చోకుండా మీద చెప్పించాలంటే వాళ్ళు నేనే చెప్పుకుంటున్నప్పుడు మీ గురించి ఎవరు సజెస్ట్ చేస్తారు అని చేత నేను ఎక్కువ చెప్పలేదు. ఒక 20 పిక్చర్లు చెప్పాను. అది చిన్న లాయర్స్కి, డాక్టర్లకి, పోలీసులకి, దొంగలకి, హీరో బ్రదర్స్కి, హీరో ఫ్రెండ్స్కి, హీరోయిన్ ఫ్రెండ్స్కి, హీరోయిన్ బ్రదర్స్, ఇట్లా హీరోయిన్ బ్రదర్స్కి ఇలా చెప్పాను అంతే. అంటే మీరు ఇప్పటి వరకు చెప్పిన వాయిస్లో మీకు బాగా ఇష్టం లేదు, నేను అదే చెప్తున్నాను.
అంటే ఇది మర్చిపోలేము, ఈ వాయిస్ నాకు బాగా యాప్ట్ అయింది అనుకునేది ఉంటది సార్ ప్రతి ఒక్కరికి. అంటే యాక్చువల్ గా ఫ్రాంక్ గా చెప్పాలా, నేను ఇరుగుళ్ళు పొరుగుల్లో నాగేంద్ర బాబు అని చెప్పి అతను విలన్లు వేసాడు, విలన్ చెప్పినప్పుడు నేను సాటిస్ఫై అయ్యాను అంతే. తక్కినవన్నీ లాయర్స్ కి వాటికి వీటికి చిన్న చిన్న డైలాగ్ 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పాను, కానీ నేను ఎక్కువ 20 పిక్చర్లు చెప్పాను, కానీ చిన్న బిట్స్ లాగా చెప్పాను. ఈ వీళ్ళకి ఎక్కువ అవకాశాలు కలిగేటట్టు ప్రయత్నం చేశాను. ఇప్పుడు హ్యాపీ, యూనియన్ అయిపోయింది, అసోసియేషన్ నుంచి యూనియన్ అయిపోయింది, ఇప్పుడు హ్యాపీ. ఇప్పుడు అందులో నేను మెంబర్గా మొన్నటి వరకు ఉన్నాను, తర్వాత ఈ టీవీలో మెంబర్షిప్ వచ్చింది, తర్వాత ఇలాగా నేను ఇంకా మెంబర్షిప్ తీసుకొని అది చేసి డబ్బింగ్ ఉందా అని చెప్పి పోయాయమ్మా. నేను ఇంకా హ్యాపీగా ఫ్యాకల్టీని అయిపోయానమ్మా. అంటే ఇప్పటిదాకా 7,500 మందికి నేను ట్రైనింగ్ ఇచ్చానమ్మా. అందులో ఎస్ అందుకే నాకు రాష్ట్రీయ ఏకతా అవార్డు ఉంది, నేషనల్ అవార్డు ఉంది, తర్వాత అవుట్ స్టాండింగ్ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు ఉంది. అంటే 600 కంపెనీలకి రేడియో పబ్లిసిటీ ఇచ్చాను. అంటే రేడియోలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా, చందన బ్రదర్స్, నరేష్ బ్రదర్స్, సారస్ బ్రదర్స్ అని. అప్పుడు నేను స్టార్టింగ్ లో అంటే 20 years బ్యాక్ చెప్తున్నాను ఈ కథలు. సో అక్కడ నా ఫేమస్ గా నా వాయిస్ బ్రహ్మాండంగా వెళ్ళేది. ఆ తర్వాత ప్రతి ఏజెన్సీ, పెద్ద ఏజెన్సీలు, ఆర్కే స్వామి, లింటాస్, ముద్ర, అక్షర, టిఎంఐ, సౌభాగ్య, ఉల్కా, మాబోజల్, పెద్ద ఏజెన్సీలు, వాళ్ళందరూ నన్ను పిలిచి, సార్ ఈ జింగిల్ ఉంది, ఈ జింగిల్ మీరు ఎల్లుంటికల్లా రెడీ చేయాలి అంటే నేనేం చేసేవాడిని, వేరే వాడికి మీకు చెప్పారు, ఇప్పుడు మా గణేష్ పిలిచారు అనుకోండి, గణేష్ ఏం చేస్తాడంటే ఏంటి సార్ ప్రోడక్ట్ ఏంటి అని అడుగుతాడు. అడిగితే ఇలాగా సిమెంటా అయితే నేను రైటర్ని తీసుకొస్తాను సార్ అని చెప్పి రైటర్ని తీసుకొస్తాను, అతను చెప్తాడు. అంటే 1 day అయిపోయింది. తర్వాత రైటర్ రాసిన తర్వాత అది అప్రూవ్ చేయడానికి మళ్ళీ ఇంకా వాయిస్ దగ్గరికి వెళ్ళాలి, వాయిస్లు మేల్ ఫిమేల్, ఆ వాయిస్లు ఈ వాయిస్లు ఇంత కథలు ఉంటాయి. కాబట్టి ఆజాద్ ఏం చేస్తాడు, ఏజెన్సీకి వెళ్తే కాన్సెప్ట్ చెప్పేస్తాడు, వాయిస్ ఇలాగ వస్తుందని చెప్పేస్తాడు, రేడియోలో ఇలాగ వస్తుందని చెప్పి రికార్డ్ చేసి మరీ ఇచ్చేస్తాడు. అయిపోయింది అంతే. అది లేదు 1-2 days పెట్టింది, కానీ వీళ్ళకి వారం పడుతుంది కదా, వేరే వాడు వస్తాయి, స్క్రిప్ట్ రైటర్కి వెళ్ళాలి, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఫీమేల్ ఆర్టిస్ట్ ని వెతుక్కోవాలి. స్టూడియోలో 600 కంపెనీలు చెప్పానమ్మా నేను. అవన్నీ లిస్ట్ ఉంది, మీరు చూసుకుని వాళ్ళకి చూపెట్టుకోవచ్చు జనానికి. అసలు ఈ డబ్బింగ్ చెప్పడం అనేది బాల్యంలో మీరేంటి, అసలు దీనికి ఎక్కడ పునాది పడింది, ఆ డీటెయిల్స్ కూడా మాకు కావాలి. అంటే ఇప్పుడు అంటే అసలు ఈ రంగం ఎందుకు ఎంచుకున్నారని, యాక్చువల్గా 64 ఆర్ట్స్ ఉన్నాయి కదా, అందులో నేను స్వరకళనే ఎందుకు తీసుకున్నారు మీరు అదే కదా మీ క్వశ్చన్. నేనేంటంటే చిన్నప్పుడు అంటే 7వ తరగతి 7 సంవత్సరాలు వయసులో మా ఫాదర్ డిఈఓ. సో అతని దగ్గరికి టీచర్స్, మా లెక్చరర్స్ వీళ్ళందరూ వస్తూనే ఉంటారు అందరికి. వెళ్ళిన తర్వాత నేను వాళ్ళని అబ్జర్వ్ చేసేవాడిని, ఎలా మాట్లాడుతున్నారు ఫాదర్తో చూసి, ఈమె ఇలా మాట్లాడింది, ఆ టీచర్ ఎలా మాట్లాడింది, ఆయన ఇలా మాట్లాడేది, ఇలాగా నేను అబ్జర్వ్ చేసేవాడిని. అబ్జర్వ్ చేసేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫాదర్ దగ్గర కూర్చొని, చిన్న 7 years కూర్చొని, డాడ్ విజయలక్ష్మి ఎలా మాట్లాడింది చెప్పనా, సుబ్బారావు గారు ఎలా మాట్లాడింది చెప్పనా, అలా అంటే దించేసేవాడిని. అది ఎందుకు ఆర్ట్ వచ్చిందో నాకు తెలియదు. మా ఇంట్లో ఎవరు ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండే లేదు మాకు. ఆయన హ్యాపీ ఫీల్ అయిపోయి హగ్ చేసుకుని, నాన్న ఏంట్రా నువ్వు దించేస్తున్నావు కదరా, అతను లేకపోతే అతనే ఉన్నట్టు ఉంది ఇక్కడ. ఎవరికి లేని కళ మీకు ఎవ్వరు మా బ్యాక్గ్రౌండ్ లో ఎవ్వరు లేరు. అంతా ఎడ్యుకేషన్. మా ఫాదర్ డబుల్ ఎంఏ చేశారు, మా అందరూ ఎడ్యుకేటెడ్. అయితే ఆ తర్వాత నాకు ఆ ఫ్రెండ్స్ వచ్చేవారు, మా ఫాదర్ ఫ్రెండ్స్ వచ్చి, మా ఫాదర్ పేరు అజీజ్. ఆయన అనేవారు, వీడు ఇక్కడ ఉండడు, వాడు వాయిస్ అయితే అద్భుతంగా ఉంది, వీడు ఎక్కడో దూరదర్శన్లోనూ రేడియోలోనూ సెట్ అయిపోతాడు, వాడిని కొంచెం ఫ్రీగా వదలరా అని చెప్పి మా ఫాదర్ ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది.
నన్ను పెంచింది మా నాన్నమ్మ. మా ఫాదర్ ఉన్నారు కానీ ట్రాన్స్ఫర్లు అవి అవుతుంటాయి కదా, జాబ్ పర్పస్. నాకు చదువు అండ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి మా నాన్న పెడితే మా నాన్నమే నాకు లైఫ్. ఎక్కడ సార్ ప్రాపర్? వైజాగ్. వైజాగ్. మా నాన్నమే నా లైఫ్. సో ఆమె నన్ను బ్రహ్మాండంగా ఇచ్చేసి ఇవాళ నేను ఇక్కడ కూర్చున్నానంటే ఆమె ఇదే. మీరు నాన్నమ్మని తలుచుకుంటున్నారంటేనే అర్థమైంది. ఆమె వల్లే నేను ఇక్కడ మీతో మాట్లాడగలను. ఇది రావడం కూడా మా నాన్నమే. ఎంత ఇది కానీ ఒకటే నాకు ఉండేది ఏంటంటే నా కష్టాలు చూశారు, నా ఫ్లరిష్మెంట్ చూడలేదు వాళ్ళు. ఆమెకి చూడలేకపోయాను, అప్పుడు నేను చూడలేకపోయాను. ఆయన చనిపోయారు, మా ఫాదర్ చనిపోయారు, మా మదర్ చనిపోయారు. అంతా అంటే నాకు ఏమనిపించిందంటే ఆవిడ కూర్చొని లేదు ఏం తినలేదు, తినకుండా వెళ్ళి కూర్చున్నాను. సార్ గ్లాస్ వాటర్ ఇవ్వండి ఇచ్చారు. ఆయన సిఏ, ప్రిన్సిపాల్ సిఏ ఇచ్చారు. కూర్చున్నాను. మీ కోర్సులు ఏంటి అంటే కేజీ నుండి పీజీ, ఐఎంఏ, ఐఏఎఫ్, కోరుకొండ ఎంట్రన్స్లు, బిఏ, బీకామ్, ఎంఏ, ఎంకామ్ ఇవన్నీ ఉన్నాయి, అన్నీ రాసుకొని దానికి తయారు చేయండి. ఓకే వెళ్ళాను. 1 hour అన్నాను కానీ 2 hours పట్టింది. కానీ ఆకలితో కూడా 2 hours పట్టింది. అయినా కానీ ఓపికతో రాసుకున్నాను. స్క్రిబుల్ చేశాను. చేసి సార్ మీ వినిపిస్తా సార్ అన్నాను. అని అందరూ టీచర్స్ అందరిని పిలిచాడు ఆయన. మొత్తం గ్రూప్ ఒక 20-30 మంది టీచర్స్ అందరూ వినాలి కదా, ఇది రేడియోలో వస్తుంది అప్పుడు రేడియో అనగానే రేడియోలో వస్తుంది ఈయన చేస్తాడంట మరి విందాం. కూర్చున్నారు. వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ అకాడమీ కదా, దానికి వెంకటేశ్వర అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? దానికి ఏమొస్తుంది? రోజు శనివారం ఏమొస్తుంది? సాటర్డే ఏమొస్తుంది? సుప్రభాతం. ఏంటమ్మా ఓకే సుప్రభాతం వస్తుందమ్మా. అయితే ఆ మైండ్ లో పెట్టుకున్నాను, కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్య ప్రవర్తతి అని వస్తుంది కదా, అది పెట్టుకొని దానిలో ఈ స్క్రిప్ట్ పెట్టాను. ఇది వెంకటేశ్వర తాలూకు కోర్సులన్నీ అందులో పెట్టాను. దాన్ని ట్యూన్ చేసుకుని 30 సెకండ్లు చెప్పాలి. 30 సెకండ్లో. ఆయన బడ్జెట్ ఎక్కువ కదమ్మా, ఆల్ ఇండియా రేడియోలో 10 seconds వేయాలంటే 14,000 ఈటీవీకి అలా అప్పుడు. సో నేను కూర్చొని 30 seconds రాసుకుని కూర్చున్నాను. చెప్తాను. కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్య ప్రవర్తతే అని వస్తుంది. కనీస విద్యార్హత ఉన్నా లేకున్నా వయసు మీరినా సరే ఎస్ఎస్సి, ఇంటర్, బిఏ, బీకామ్, ఎంఏ, ఎంకామ్ ఏ కోర్సులైనా సరే రెగ్యులర్ లేదా పోస్టల్ శిక్షణకై అత్యుత్తమ సాధనం వెయ్యి అకాడమీ. స్వల్ప వ్యవధిలో ఇంజనీరు కావాలంటే కర్తవ్యం వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ. ఎన్డీఏ, ఐఎంఏ, ఐఏఎఫ్, కోరుకొండ ఎంట్రన్స్లకు కర్తవ్యం శివాజీ మిలిటరీ అకాడమీ. వివరాలకు వెంకటేశ్వర ఎడ్యుకేషన్ అకాడమీ, చిక్కడపల్లి, హైదరాబాద్ అని చెప్పాను. దేవుడు మాకు కల్పించాడు ఇది వినాలని మీ నోటి ద్వారా స్వయంగా. అది చెప్పానమ్మా. చెప్పిన తర్వాత ఆయన నిలబడిపోయి అసలు ఏదో రండి, మీ పిల్లలు చదవలేదని బాధపడుతున్నారా, మా దగ్గరికి రండి, మీకు కేజీ నుండి పీజీ వరకు చదివిస్తాం తక్కువ ఫీజుల్లో అని జనరల్ గా నేను అది చెప్పాను. అసలు ఏంటిది, అతను భక్తుడు, మంత్ తిరుపతి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు ఏం చెప్పారు డైలాగు, అదే డైలాగ్ ఆయన నోట్ల నుంచి వచ్చింది. ఆయన చెప్పి టీచర్లందరూ క్లాప్స్ కొట్టేసారు, అయిపోయింది. తర్వాత అది నాకు రేడియో తెలియదమ్మా, రేడియో తెలియదు. అప్పుడు నేను రేడియో స్టేషన్కి వెళ్ళి అక్కడ సార్ ఇలాగ ఉంది, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఎంత వద్ది ఏంటి ఎవరి ద్వారా. అప్పుడు అతను మంచి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు. విజయ్ మారూర్ గారని, విజయ్ మారూర్ అతను టక్మని చేసి వేరే ఏజెన్సీని పిలిచి ఇతని వాయిస్ చెప్పేస్తాడు, అది రికార్డ్ చేసి మీ ఏజెన్సీ మీద వేయండి, 7.5% ఆయనకి ఇవ్వండి. అది అంత హెల్ప్ చేసి ఫస్ట్
నా లైఫ్ లో ఫస్ట్. సెకండ్ ఇంకోటి ఉంది, వెంకటేశ్వర స్వామితో స్టార్ట్ అయింది కెరీర్. స్టార్ట్ అయిందమ్మా. ఓకే. సో సెకండ్ నాకు ఆర్కే స్వామితో, అంటే ఇప్పుడు ఇలాగ వాయిస్లు చెప్పడం, ఆల్ ఇండియా రేడియోలో బి ఆర్టిస్ట్ గా సెలెక్ట్ అవ్వడం. బి ఆర్టిస్ట్. బి బి ఓకే. ఏ బి గ్రేడ్స్ ఉన్నాయా? గ్రేడ్స్ ఉన్నాయమ్మా. ఏ బి, ఏ హై, ఏ స్పెషల్, ఏ హై స్పెషల్. బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళంతా ఏ హై స్పెషల్. సో నేను బి ఆర్టిస్ట్ అని తర్వాత వెళ్ళొచ్చు, ఫస్ట్ స్టార్టింగ్ బి. ఓకే. సో సెలెక్ట్ అయ్యాను. అక్కడ SIET అని ఉండేదా, దృశ్య శ్రవణ విద్యా వికాస్ కేంద్రం, అందులో నేను ఆర్టిస్ట్ గా సెలెక్ట్ అయ్యాను. మొత్తం జరిగాయి. అయితే అక్కడ చెప్పినప్పుడు ఏది మన ఆర్కే స్వామి దగ్గరికి యాడ్స్ కావాలంటే మాకు తెలిసినోడు చెప్పాడు, అరే ఏజెన్సీ ఉంది అక్కడికి వెళ్ళగలవా అంటే, పెద్ద ఏజెన్సీ భయం, వాళ్ళతో ఫేస్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం కష్టం కదా. ఆర్కే స్వామి వెళ్ళాను. వెళ్ళి నా పక్కన ఎవరో ఫ్రెండ్ ఉంటే తీసుకెళ్ళి కూర్చున్నాను. ఏంటి ఇప్పుడు నలుగురు ఇలా కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చున్నారు. ఇది ప్రొడక్ట్, ECTV ప్రొడక్ట్, మీరు జింగిల్ చేయాలి, ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎన్ని రోజుల్లో చేస్తారు, ఎంతకు చేస్తారు. ECTV అప్పుడు అంటే 20-30 years బ్యాక్ ECTV ఐడియా ఉందా? మీరు పుట్టి ఉండరు మీరు. ఈ గణేష్ అయితే మొన్న పుట్టుంటాడు అంతే కదా. సో ECTV యాడ్ అప్పుడు వచ్చింది బ్రహ్మాండంగా. దాన్ని ఏం చేయాలో ఎలా, అప్పుడు నాకు మైథాలజీ అంటే చాలా ఇష్టం. అంటే చిన్నప్పుడు రాముడు ఇలాంటి పాత్రలు వేసేవాడిని స్కూల్. అంటే సరదాగా కొంతమందిని కూర్చోబెట్టుకొని పౌడర్ రాసు వేసుకొని బాణాలు, చీపురు పుల్లలు ఉంటాయి కదా, బాణాలు తయారు చేసుకొని కొట్టి మామూలు నోటికి వచ్చిన డైలాగులు చెప్పుకొని అయిపోయి. అది నాకు పౌరాణికం అంటే చాలా ఇష్టం. వెంటనే ఆ ఐడియా వచ్చి పల్లెటూరు కాదు టౌన్లో ఎవరైనా పండగలకి ఇంటికి వెళ్తే బావా ఎప్పుడు వచ్చేటివి, ఏవి తెచ్చిటివి అంటారా లేదా? అది ఐడియా వచ్చింది. ఐడియా వచ్చి ఎస్ ఈ కాన్సెప్ట్ ఇందులో పెట్టేద్దాం అని చెప్పి ఐడియా వచ్చి చెప్పాను. బావా ఎప్పుడు వచ్చేది, ఏమి తెచ్చేది నా గురించి. చెల్లెలు హస్బెండ్లు వీళ్ళందరూ ఉంటారు కదమ్మా, వాడు బావా ఎప్పుడు వచ్చేది వాడు మొదలెట్టారు. సో ఆ కాన్సెప్ట్ని ECTVలో పెట్టాను. అక్కడ ఏం చెప్పాను, బావా ఎప్పుడు వచ్చితివి, ఏమి తెచ్చితివి, తెచ్చి తిన్ని కొరకు ఈసీటీవీయా భారతదేశంలో ఫస్ట్ టీవీలలో ఇది నీకు బెస్ట్. అలాగా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో తయారై కలర్ మరియు బ్లాక్ అండ్ వైట్ మోడల్స్ లో అందరికీ అందుబాటు ధరలు ECTVలు అని చెప్పాను. సూపర్ సార్. ఇవన్నీ వెంటనే మీరు క్యాచ్ చేస్తారు. ఎస్ నాకు అదే దేవుడు నన్ను ఇవాళ ఇన్ని ఛానల్స్ లో నన్ను పిలుస్తున్నారు, ఇన్ని పేపర్లో నన్ను పిలుస్తున్నారంటే బికాజ్ ఆఫ్ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసి స్క్రిప్ట్ రాసి వాయిస్ చెప్పి నా టాలెంట్ భగవంతుడు నాకు ఇచ్చాడు. అంతే. ఇది నిజంగా భగవంతుడి, మా నాన్నమ్మ, మా తల్లిదండ్రులు, అంతే ఆశీస్సులు. చాలా చాలా చెప్పానమ్మా. మీకు రేడియో అడ్వర్టైజ్మెంట్స్ కి అవార్డు అనేది ఎప్పుడైనా విన్నారా? ఇందులోకి వచ్చింది. రేడియో అడ్వర్టైజ్మెంట్ కి అవార్డు ఇచ్చారు. ఏ రేడియో. అలాగే PVC పైపులు చేశాను. సుధాకర్ PVC పైపులు విన్నారా? PVC పైపులు అంటే సుధాకర్ PVC పైపులు అంటారు వాటిని. పెద్ద కంపెనీ నంది పైపులు, TMT పైపులు. సో సుధాకర్ PVC పైపులు యాడ్ చేశాను. కానీ ఇప్పుడు నేను ఇలాగ యాడ్స్ చెప్పుకుని వెళ్ళాను అనుకోండి, 1-2 hours అయిపోద్ది మీకు ఇంటర్వ్యూ. అంటే నేను సాటిస్ఫై అయిన యాడ్స్, అవార్డ్స్ వచ్చిన యాడ్స్ చెప్తున్నాను అమ్మా. నేను చెప్తుంటేనే మాకు చూసినట్టే అనిపించింది. అయితే సార్ ఇప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అయిన కెరీర్ ఇప్పటి వరకు మీకు వచ్చిన మార్పులు ఏంటి? ఈ డబ్బింగ్ అనేది ఈ కళలో, ఈ రంగంలో వచ్చిన మార్పులు ఏం గమనించారు?
అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే అప్పుడు టెక్నాలజీ వేరుగా ఉండేది. ఉమ్, మీకు రేడియో అన్నారు. ఇప్పుడు అసలు సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతున్నాం. ఉమ్, రేడియోతో పని లేదు, మొబైల్లో కూడా చెప్పి ఉమ్, ఉమ్. పంపించేస్తున్నారు. దాని గురించి నేను అడుగుతున్నాను టెక్నాలజీ పరంగా. అంటే ఇప్పుడు నేను స్టూడియోకి వెళ్ళేవాడినమ్మా. మీకు కరెక్ట్, మంచి క్వశ్చన్ అది. స్టూడియోకి వెళ్ళేవాడిని. స్టూడియోకి వెళ్ళి అక్కడ వేరే ఆర్టిస్ట్ నన్ను ఎలా కూర్చోబెట్టారు మీరు? అవును. ఆ? ఎవరో ఇంకా గెస్ట్. గెస్ట్ ఉన్నారు, కూర్చోండి. అక్కడ అలాగా గంటలు గంటలు కూర్చోండి బయట వాయిస్ చెప్పడానికి వచ్చి. సో ఇప్పుడు అలా లేదు, ఫోన్ చేస్తున్నారు, సార్ ప్రోడక్ట్ ఇది అంటే నేను మొబైల్ చెప్పి పంపించేస్తున్నాను, వాళ్ళేమో దాన్ని ఎఫెక్ట్ వేసుకొని. కరెక్ట్, అంతా మారిపోయిందమ్మా. ఇప్పుడు ఆ రోజులు మారిపోయి నేను వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళు టైం అడిగి, సార్ 1 hour ఇస్తారా? లేదండి మీరు 3 o'clock రండి. 3 o'clock ఫోన్ చేస్తే లేదు సార్ ఇక్కడ వేరే జింగిల్స్ అవుతున్నాయి, మీరు 5 o'clock రండి. ఇలాగ అడిగిన రోజులు కూడా ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఓకే, మరి రెస్పెక్ట్ అనేది ఎలా ఉంది? రెస్పెక్ట్, సూపర్ రెస్పెక్ట్ అమ్మా. అప్పటికి అప్పుడు అయినా రెస్పెక్టే, ఇప్పుడైనా రెస్పెక్టే. డబ్బింగ్ అనేది అద్భుతమైన ప్రక్రియ అమ్మా. అసలు ఎవ్వరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే అప్పుడు ఏమో తెలియదు, ఇవాళ డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే కింగ్. అంటే వేరే ఆర్టిస్ట్కి వాయిస్ బాగలేని ఆర్టిస్ట్కి వాయిస్ ఇచ్చి వాడి వాయిస్ జీవితాన్ని ఇలా లేపుతున్నాడు డబ్బింగ్ ఆర్టిస్ట్. అంతే కదా మరి. చాలా రాజశేఖర్ గారు, సుమన్ గారు, వీళ్ళందరూ, సాయి కుమార్ లేకపోతే అసలు ఓకే. పోలీస్ క్యారెక్టర్ అనేది లేదు సాయి కుమార్ గారు లేకపోతే. చట్టానికి కాదమ్మా. అంటే నా ఐడియా ఏంటంటే ఇలాగా ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేవాడు అరే వాయిస్ చెప్పుకుంటాడు రా అని లేదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆయన అది ఆ లెవెల్ అలా వచ్చింది. మీరు ట్రైనింగ్ ఇచ్చిన ఇప్పటి వరకు స్టూడెంట్స్ లో ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు ఇంతమంది అని ఏమైనా మీకు క్యాలిక్యులేటెడ్ గా? నేను చెప్పిన మీరు అడిగిన వాళ్ళకి ఎలా ఉన్నారంటే, అంటే ఈ టైం ఎలా ఉందంటే గురువు మీద పెద్ద ఇది లేదు, నేర్పించాడు. దానికోసం అడిగాను. బా, అది నేను అందుకే వాళ్ళ గురించి చెప్పి నా శిష్యుడే అని చెప్తే మీరు వెళ్ళి ఫోన్ చేసి సార్ ఆజాద్ గారు మీ గురించి, ఆజాద్ గారా అని అంటే, అమ్మా ఆజాద్ గారు మా ఛానల్లో బాగా రెచ్చిపోయి ఇసిరిచారు అని మీరు వెంటనే అంటారు. అరే గణేష్ గుర్తుందా, ఆజాద్ గారు వచ్చారు, అందరూ నా శిష్యులు ఏం చెప్పారు, ఎదురు అడిగితే ఆయన పట్టట్లేదు. అది మరి వాళ్ళ గురించి చెప్పి నా పరువులు ఎందుకు తీసుకోలేమో నేను అవసరం లేదు. అంతే, ఫ్రాంక్ గా చెప్తున్నాను. మీకు ఎవరో గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చారు. మీకు గురువు అంటూ ఉన్నారా? లేరు. దేవుడే గురువు. దేవుడు ఏం చేశాడంటే, వాయిస్ అనుకున్నావు, నీకు వాయిస్ వస్తుంది, ఇచ్చాను వాయిస్, నువ్వు ప్రపంచం అంతా వినాలన్నావు, వింటున్నారు. ఇప్పుడు నేను ఫ్రాంక్గా ఇవాళ కరెక్ట్గా చెప్పేస్తాను, యేసు ప్రభు వాయిస్ నాది. అంటే 250 ఎపిసోడ్కి రేడియో మనీలాలో యేసు చరిత్ర అనే సీరియల్కి 250 ఎపిసోడ్కి నేను డబ్బింగ్ చెప్పాను యేసు ప్రభుకి. చిలుకూరు బాలాజీ స్థల పురాణం చేశాను, చిలుకూరు బాలాజీ వాయిస్ నాది. సత్య సాయిబాబా జయంతి నిలయం ఉందా పుట్టపర్తిలో, అక్కడ వారం రోజులు ఉండి ఆయన ఆశీస్సులు తీసుకొని ఆయన స్థల పురాణం చేశాను, ఆయనకి ఇది వీడియో చేశాను, టెలిఫిల్మ్ చేశాను. అలాగే ఖురాన్ని తెలుగులో అనువదించి 108 దేశాల్లో నా వాయిస్ తెలుగులో ఉంది. ఎందుకు ఖురాన్లో చెప్పానంటే, అరబిక్, ఉర్దూ రాని వాళ్ళు ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఉంటారు. వాళ్ళకి ఇలాగ ఒక శ్లోకం దాని మీనింగ్ ఇది అని చెప్పి నా వాయిస్తో చెప్పాను. అలాగే సర్దార్జీలు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సర్దార్, పంజాబ్ వాళ్ళే బ్రహ్మాండంగా మాట్లాడతారు. అంటే కొంతమంది తెలుస్తారు, కొంతమందికి రాదు. ఇప్పుడు ముస్లిమ్స్ లో అందరికి అరబీ రాదని కాదు, వస్తాయి, మీనింగ్లు తెలియదు. అలాగే ఇప్పుడు సర్దార్జీలు ఉన్నారనుకోండి, గురునానక్ తలగా గురువాణి అంటారు దాన్ని, అందులో కూడా నేను తెలుగు గురువాణి చెప్పి ఏక ఓంకార్ సత్నాం కర్తాపురగ నిర్భో నిర్భయ రకాల మూర్త జూని సైభంగ్ గురుప్రసాద్ జప్ ఆజ్ సచ్ జుగాజ్ సచ్ హైబీ సచ్ నానక్ హోసి బి సచ్ అని చెప్పి గురువాణిలో ఇలా ఉంటుంది, దాని ఇవి అంటే దాని మీనింగ్ తో సహా చెప్పేసాను. చెప్పేవారు. ఎన్ని లాంగ్వేజెస్ లో సార్? నాకు ఓన్లీ 3 లాంగ్వేజ్ లో నేను
ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్, హిందీ. అరబీ ఏమంటే నేను తెలుగులోనే చదివిస్తాను, అది అరబీలో చదవలే, తెలుగులో చదివి ఆ డిక్షన్ పట్టాను. ఇప్పుడు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్జూబి అలైహిం వలద్వాలీన్ ఆమీన్ అని అరబీ. అంటే నేను వెంటనే సకల స్తోత్రాలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్కే శోభిస్తాయి. ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రళయ దిన అధినేత. దేవా, మేము నిన్నే ఆరాధిస్తున్నాం, సహాయం కొరకు నిన్నే అర్థిస్తున్నాం, మాకు సన్మార్గం చూపించు, మమ్మల్ని నీ అనుగ్రహ పాత్రలు నీ మార్గంలో నడిపించు, నీ ఆగ్రహానికి గురి కాని వారి మార్గభ్రష్టులు కాని వారి మార్గంలో నడిపించు, ఆమీన్. అలా చెప్పారు. చిలుకూరు బాలాజీ గారు వినాలని. చిలుకూరు బాలాజీ అంటే మీరు చిన్న చిన్న ఇవి కదమ్మా బీట్లు, అవి నేను ఇక్కడ చెప్పినా కూడా సీక్వెన్స్ లో వస్తుంది. అలాగే గాయత్రి మంత్రం ఏంటంటే ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కానీ మీనింగ్ తెలియదు, ఎవరైనా చదువుతుంటారు. ఆ ప్రాణస్వరూపమైన దుఃఖనాశకమైన సుఖస్వరూపమైన శ్రేష్టమైన తేజస్సు గల పాపనాశకమైన దేవస్వరూపమైన ఆ పరమాత్మను మా అంతరాత్మలో ధరించదు గాక. మా పరమాత్మ ఆ దేవుని చేయడం గాక అని చెప్పి దాని మీనింగ్ అలా చెప్పేస్తాను. యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత్, భగవద్గీతలో శ్లోకాలు మీనింగ్లు చెప్పేస్తుంటాను. అయితే నాకు ఒకటి ఎందుకు ఇవన్నీ ప్రాక్టీస్ చేశానంటే, నాకు మతం అనేది లేదమ్మా, ఫ్రాంక్గా చెప్తున్నాను. మతం అనేది నాకు ఇది రిలీజియన్తో సంబంధం లేదు. అన్ని రిలీజియన్స్ని గౌరవిస్తాను, నేను అన్ని రిలీజియన్స్ని గౌరవిస్తాను. అయితే నాకు ఒకటి లైఫ్లో నేను నమ్ముకున్న దేవుడు అని లేదు, అందరినీ గౌరవిస్తాను. అందుకే నాకు రాష్ట్రీయ ఏకతా అవార్డు వచ్చింది. సో ఇలాగే ప్రతిదీ నేను మీనింగ్స్ తో చెప్పేస్తానమ్మా. అంటే వాయిస్ అనేది ఒక పెద్ద వెపన్. ఆ వెపన్ ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్త? వెరీ గుడ్ క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు వెపన్ మార్నింగ్ ఉదయాన్నే లేచి రాత్రి నిల్వ ఉంచిన రాగి గ్లాస్ ఉంటది కదా, అందులో వాటర్ నిల్వ ఉంచి ఉదయాన్నే పరగడమే, లేవగానే తాగేయడం. చల్లటి నీళ్ళు అంతే. ఇప్పుడంటే వేడి నీళ్ళు తాగేయడం. వేడి నీళ్ళు చేయడానికి టైం ఉండదు కదా వాళ్ళకి, తాగేయడం. తాగిన తర్వాత 2 స్పూన్ల నువ్వుల నూనె తీసుకొని, నువ్వుల నూనె గుర్తుంచుకోండి, నువ్వుల నూనె 2 స్పూన్లు వేసి నోట్లో వేసుకొని 10 నుండి 15 నిమిషాలు పుక్కిలించండి. అది పుక్కిలించండి ఇలా అలా చేస్తే దానివల్ల తెల్లటి 10 నుండి 15 నిమిషాలు నురగలాగా తయారవుతుంది. నురగలాగా అయిన తర్వాత అది ఉమ్మేసి నోటిని శుభ్రం చేసుకుని 2 గ్లాసుల ఫిల్టర్ వాటర్ త్రాగాలి. ఓకే. నెక్స్ట్ తర్వాత చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసి వెచ్చని నీటిలో వేసి గార్గిలింగ్ చేయాలి. చేసి వజ్రాసనం మీద తెలుసా, వజ్రాసనం మీద కూర్చొని ఓంకారాన్ని మందర మధ్యమ తీవ్ర స్థాయిలో ఉచ్చరించడం. ఫస్ట్ ప్రక్రియ చెప్తున్నాను మీకు. వాయిస్ ని కంట్రోల్ చేసుకోవాలి, మాడ్యులేషన్ బాగా చేయాలి, ఇది ఆర్టికులేషన్ బాగుండాలి, స్పష్టంగా మాట్లాడాలి అనుకుంటే ఇవన్నీ చేయాలి మీరు. ఓకే. తో వజ్రాసనం కూర్చున్నాం, ఓంకారాన్ని మందర మధ్యమ తీవ్ర స్థాయిలో ఉచ్చరించారు. అయిపోయిందా? అయిన తర్వాత మళ్ళీ ఆటో సౌండ్ అని ఒకటి ఉంటుంది. ఆటో సౌండ్ అంటే అది అయిన తర్వాత ఆటోలాగా స్టార్ట్ చేసి, ఆటో ఐడియా ఉందా? ఆటోలాగా స్టార్ట్ చేసి అకారం కలిపి సైరన్ లా మార్చి మళ్ళీ ఆటోలాగా ఎండ్ చేయాలి. ఇది మీకు చెప్తాను నేను. ఆటోలో స్టార్ట్ చేసాం, అకారం కలిపాము, సైరన్ లా మార్చాము, మళ్ళీ ఆటోలో తెచ్చాం. ఇది రోజు 5 నిమిషాలు చేయాలి. వజ్రాసనం మీద కూర్చొని ఓంకారం చేశారు కదా, ఓంకారం ఓం అని తెలుసు కదా, మందర మధ్యమ తీవ్రస్థాయి పీక్ వెళ్ళడం అయిపోయింది. తర్వాత
అల్లం టీ తాగాలి. అల్లం టీ మర్చిపోయాను, మీకు బ్రష్ చేయాలంటే వేప పుల్ల కానీ, రేగు పుల్ల కానీ, మర్రి పుల్ల కానీ, కానుగ పుల్ల కానీ చేసి ముందు బ్రష్ లాగా తయారు చేసుకుని అది చేయాలి. చేసిన తర్వాత మీకు శుభ్రం అవ్వలేదు కదా అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఏ పేస్ట్ అంటే ఆయుర్వేదం పేస్ట్ పెట్టి చేసుకోవాలి. సో ఇవి పందు పుల్ల ఇవి అంటుంటాం కదా, ఒకప్పుడు జరిగేవి, ఇప్పుడు స్టైల్ కదా, బ్రష్ టూత్ పేస్ట్ అనే పోజులు కొడుతుంటారు కదా. సో అవి చేసి వారంలో 2 సార్లు చేయాలి. వేప పుల్ల కానీ, మర్రి పుల్ల కానీ, రేగు పుల్ల కానీ, కానుగ పుల్ల. సో అది అయిన తర్వాత మీరు ఇప్పుడు ఈ ఆసనాలు చెప్పాను కదా, తర్వాత ప్రాణాయామం చేయాలమ్మా. భస్రిక అనేది ఒకటి, విశుద్ధ చక్రశుద్ధి అని ఒకటి, సింహగర్జన ఒకటి, ఇలాంటి రకరకాల యోగాలు ఉన్నాయి. అంటే వాయిస్ కంట్రోలింగ్కి దంతాల్ని కాపాడుకోవాలమ్మా. ఫస్ట్ దంతాల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే రాత్రి పగలు 2 సార్లు బ్రష్ చేయాలి, 2 సార్లు బ్రష్ చేయాలి. ఎవ్రీ డే ఉదయం సాయంత్రం గార్గిలింగ్ చేయాలి. ఏది చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు వేసి గార్గిలింగ్ చేయాలి. ఇలాగా తినే ఆహారం ఇప్పుడు అయిపోయిందా? అల్లం టీ తాగారా? ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింకులు, ఫ్రిడ్జ్ వాటర్లు ఇవి తీసుకోకూడదు. మటన్ చికెన్ కొంచెం దూరంగా ఉండాలి. సీ ఫుడ్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు. పాన్ బిర్యానీలు ఇవన్నీ తినకూడదు. అంటే తినకూడదు. హాట్ వాటర్ని కంటిన్యూగా మీరు పెట్టుకోండి. ఎప్పుడు అయినా నేను జూన్ మే నెలలో కూడా నేను హాట్ వాటర్ తాగుతాను. సో ఇక్కడ ఎక్కడికి నేను వెళ్ళినా కూడా నేను క్యారీ చేసుకుంటాను. లేకపోతే ఎవరి ఇంటికి వెళ్ళినా వాళ్ళు చెప్పి రిక్వెస్ట్ చేసి హాట్ వాటర్ చేయాలి. సో హాట్ వాటర్ ఈజ్ మస్ట్ అమ్మా. తర్వాత ఇది అయిపోయిందా, ఐస్ క్రీములు ఇవన్నీ చెప్పాను కదా. తర్వాత రాత్రి పడుకునే ముందు గ్లాస్ కప్పులో పాలు మిరియాల పౌడర్ వేసి తాగి పడుకోవాలి డైలీ. ఇది కాపాడుకోవాలి. తర్వాత ఇంట్లో శ్లోకాలు చెప్పండి. శ్లోకాలు అంటే మీకు గాయత్రి మంత్రాలు, తర్వాత శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం రాగయుక్తంగా చెప్పండి. పాడుతూ చెప్పాలి. అలాగే శుక్లం వరదరం పాడండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విజ్ఞాపశాంతయే. విజ్ఞోప. ఇప్పుడు నేనేం చేస్తాను, శుక్లాంబరధరం విష్ణుం అన్నాను. ఇక్కడి నుంచి తెస్తున్నాను. అంటే గొంతులో నుంచి ఎగ్జాక్ట్లీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే అని. చాలా సో ఇవన్నీ ఆ రాగయుక్తంగా పాడాలమ్మా. యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మ, ఇవన్నీ కాక శ్లోకాలు పాడారు కదా, రోజు పాడాలి వాయిస్ లో. ఇష్టం వచ్చిన శ్లోకం రాగంగా పాడాలి. టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి. టంగ్ ట్విస్టర్స్ ఏంటంటే, ఇప్పుడు అడిగేదనని కడువడి జను నడిగినదను మగుడ నుడువడని నడను బెడబెడ చిడిముడి తడబడ నడిగిడితో జడిమ నడిగుడి నెడల ఒకే బ్రీజ్లో చెప్పడం. అటజనిగాంచి భూమి సురుడంబర చుంబి శిరస్సర ఝరీ పటల ముహూర్లుట దవంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలం కటక చరత్కరేణుకర్ కంపిత సాలము శీతశైలము. ఇవి ఫాస్ట్గా చెప్పడం, గట్టిగా చెప్పడం. తర్వాత ఊపిరి అంటే ఒకే బ్రీత్లో చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రాణాయామం చెప్పాను మీకు. ప్రాణాయామం
ఊరికి మహానుభావులు అవుతారా సార్ చెప్పండి? లేదమ్మా, అంటే మనం చూసే వాళ్ళకి ఈజీగా ఈజీగా అనిపిస్తుంది, కానీ కఠోర శ్రమ ఉంటుంది ఉంది. నా ఎదురుగా మీరు లైవ్ లో చూపించారు సార్, నిజంగా నేర్చుకోవాల్సినవి Thank you. చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ వాయిస్ అనేది ఎందుకు అనేది మీకు డౌట్ రాలేదా? వచ్చింది ఈ వాయిస్ ఎందుకు అసలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనేం చెప్పాను, భాషలో టంగ్ ట్విస్టర్స్ నేర్చుకోమని చెప్పాను కదా, అందులో వర్ణోత్పత్తి స్థానాలు ఉంటాయి. అంటే మూర్ధన్యాలు, కంఠ్యాలు, దంత్యాలు, తాళవ్యాలు, ఓష్ఠ్యాలు, అనునాసికాలు అని ఉంటాయి. మూర్ధన్యాలు అంటే అంగీలి సహాయంతో పలుకుబడే అక్షరాలు, కంఠ్యాలంటే కంఠం సహాయంతో పలుకుబడే అక్షరాలు, దంత్యాలంటే దంతం సహాయంతో, ఓష్ఠ్యాలంటే పెదవుల సహాయంతో పలుకుబడే అక్షరాలు, తాళవ్యాలంటే దవడల సహాయంతో పలుకుబడే అక్షరాలు, అనునాసికాలంటే ముక్కు సహాయంతో పలుకుబడే అక్షరాలు. ఇన్ని ఉంటాయి కదా. అంటే ఇంగ్లీష్ లో ఏఈఐఓ అంటే తెలుసు కదా, ఓవెల్స్. అవి తెలిసే గానీ ఇవి తెలియలేదు. అది సో ఇవి దోహదపడతాయి. అంతేకాకుండా నవరసాలు, శృంగార, హాస్య, కరుణ, వీర, రౌద్ర, భయానక, వీభత్స, అద్భుత, శాంత రసాలు ఉంటాయి. వీటిని మౌల్డ్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. భాష రావాలి కదా ముందు, భాష రావాలి, వాయిస్ బాగుండాలి. వాయిస్ బాగుండాలంటే ఇవన్నీ చేయాలి, శ్లోకాలు చదవాలి, టంగ్ ట్విస్టర్స్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, అయిపోయింది. ఇక్కడ వాయిస్ ఏంటి, వాయిస్ ప్రతి వాడికి అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకో, ట్రాఫిక్ లో పోలీస్ ఉంటాడు. పోలీస్ ఉండి వీడు వెళ్ళిపోతుంటాడు, హెల్మెట్ లేకుండా, లైసెన్స్ లేకుండా వెళ్ళిపోతున్నాడు, అంటాడు. వాడు ఆపుతాడా? ఆపడు. ఎందుకు? పోనీ ఆపినా కూడా లైసెన్స్ అన్నాడు, వింటాడు. వాడు వాయిస్ లైసెన్స్ తీరా, సార్ లైసెన్స్ తీరా, హెల్మెట్ ఎదురా అంటే వాయిస్ల వల్ల మరి వాడు భయపడిపోయాడు. సార్ నేను ఇంటి దగ్గర మర్చిపోయాను సార్, ఇది నా బండి కాదు సార్, తీసుకురా, ఫైన్ కట్టు, అరే రారా బుజ్జిగించే అంటుంటారు పరిస్థితి. అలాగే లెక్చరర్స్ ఉంటారమ్మా, లెక్చరర్స్ కూడా వాయిస్ కాదు. ఇప్పుడు బోర్డు మీద ఇక్కడ ఈ కాలం ఎలా ఉందంటే 80 మంది 100 మంది ఉంటారు క్లాస్లో ఫ్యాకల్టీస్ చెప్పేటప్పుడు. సో వాడు లెక్చరర్ వచ్చి అంటే 80 మంది లాస్ట్ బెంచ్ లో ఉంటారు కదా, వాళ్ళు పడుకుని వీడి వాయిస్ ఉంటారు. అంటే స్టూడెంట్స్ ఈరోజు మనం ఆల్జీబ్రా నేర్చుకుందాం, A+B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ B స్క్వేర్ అంటే ఫ్రంట్ 3 బెంచెస్ వింటారు, ఇలా నాట్ చేస్తారు, అర్థమైందా? లాస్ట్ లో పడుకుంటారు. అందుకే వీడు వాయిస్ వీడికి ఎందుకు కావాలంటే, బాయ్స్ ఇవాళ ఆల్జిబ్రా నేర్చుకుందాం, A+B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ B స్క్వేర్ అన్నాడు. నిద్రపోయినోడు కూడా లేస్తాడు, చెప్తాడు కదా. దట్ ఈస్ వాయిస్ పవర్. చాలా అన్నిటికమ్మా, పోలీసు కానీ, లాయర్ కానీ, లాయర్ కూడా, లాయర్ కోర్టులో వాదిస్తున్నప్పుడు నువ్వు ఈయన హత్య చేసావరా అంటే, అవును చేశాను అంటాడు. అన్న ఎరో గీత మీద ప్రమాణం చేసి హత్య చేసావా అంటే ఫోర్స్ గా మాట్లాడాడు అనుకోండి, చేశాను సార్, నేను చేశాను సార్ అంటే, మరి యువర్ ఆనర్ ఈ ముద్దాయి ఆ రోజు రాత్రి 12 గంటలకి హత్య చేశాడు, ఒప్పుకున్నాడు, వీడిని శిక్ష విధించండి అని చెప్పి కదా. వాయిస్ తో గూస్ బంప్స్ తెప్పించొచ్చు, వాయిస్ తో నిద్రపోవచ్చు, వాయిస్ తో ఎన్నో చేయొచ్చు. ఇప్పుడు నేను దేవుళ్ళ వాయిస్ ఎలా చెప్తున్నా అంటే, ఇప్పుడు షిరిడి సాయిబాబా అంటే షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం, ఆర్తులనేనేమి నిరుపేదలైననేమి ద్వారకామై ప్రవేశమును నించినద్దనే సుఖ సంపదలను పొందగలడు. ఈ భౌతిక దేహానంతరం సైతము నేను అప్రమత్తుడనే, నా భక్తులకు రక్షణము నా సమాధి, ఇలా చెప్తుంటాను. స్టూడియోలో వెళ్ళంగానే దానికి యాంప్లిఫై ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, అది మీకు వినిపిస్తానండి. అది సో దేవుడు పాత్రలకి వాయిస్ చెప్పినప్పుడు నేను ఇన్వాల్వ్ అయిపోతాను, పరకాయ ప్రవేశం చేస్తాను. సో అలా రిలీజ్ చేస్తుంటాను. సో ఇక్కడ హస్కీ చెప్పాలన్నా వాయిస్ బాగుండాలి కదా, కంట్రోలింగ్ కావాలి కదా. సో ఇందుకు నేను ఈ టంగ్ ట్విస్టర్స్ కానీ, వర్ణోత్పత్తి స్థానాలు కానీ,
నవరసాలు కానీ మొత్తం ఇవన్నీ మీ గ్రిప్లో ఉంటే మీరు ఏదైనా సాధించవచ్చు. రాజకీయ నాయకులకు ట్రైనింగ్ ఇస్తున్నానమ్మా, క్రిస్టియన్ ఫాదర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నానమ్మా నేను. క్రిస్టియన్ ఫాదర్స్కి ట్రైనింగ్ ఎందుకు మీరు అడిగితే, యాక్చువల్గా క్రిస్టియన్ ఫాదర్స్ అంటే పాస్టర్స్. 4 సంవత్సరాలు బైబిల్ కాలేజీ చదువుతారు వాళ్ళు. చదివిన తర్వాత నెక్స్ట్ ఫాదర్స్ అవుతారు. ఫాదర్స్ అయినప్పుడు వాళ్ళు పబ్లిక్లో మాట్లాడడం, తర్వాత వాళ్ళ పిల్లల్ని పేర్లు పెట్టడం, తర్వాత ఎక్కడైనా సంతోషం జరిగిందనుకో అక్కడికి వెళ్ళి వాళ్ళని దీవించడం పెళ్లికి. అలా ఏమైనా బ్యాడ్ డే ఇది ఉందంటే అక్కడికి వెళ్ళి ఏ రసంలో మాట్లాడాలి, ఇవన్నీ నేను నేర్పించాను. 500 మంది ఫాదర్స్కి ట్రైనింగ్ ఇచ్చాను ఇప్పటిదాకా. అంటే వాళ్ళు డైరెక్ట్ చదివి వచ్చేస్తారు బైబిల్ కాలేజీలో, థియరిటికల్గా. ప్రాక్టికల్ తెలియదు. ఒకటి పాస్టర్ బాబు బేబీ పుట్టింది, పేరు పెట్టరా అంటే పేరు ఏం పేరు విల్సన్ అని పెట్టేస్తాడు అనుకోండి. అలా కాదు, అమ్మా ఈ బాబుకి విల్సన్ పెడదామమ్మా నేను చెప్తే పడిపోతారు వాళ్ళు. ఎవరైనా ఇప్పుడు నేనే అట్లా ఉండిపోయాను కదా విల్సన్. సో ఇక్కడ ఏమవుద్ది, అది చెప్పేటప్పుడు విల్సన్ పెట్టేదామా అంటే విండు, అరే పాస్టర్ గారి వచ్చాం దేవుడు ఇతను అంటే అవన్నీ వీళ్ళు నేర్పించారు. అక్కడికి వెళ్ళి ఎవరైనా చనిపోతే, అంటే రాజకీయ నాయకుడైనా ఎవడైనా సరే, రాజకీయ నాయకులకి ఎట్లా ఉంటది సార్? రాజకీయ నాయకులు కూడా అంతేనమ్మా, అది చాలా కఠినం. ఎందుకంటే వాళ్ళకు కూడా బాగా, అంటే అందరు కాదు, కొందరు ప్రమాణ స్వీకారం కూడా కరెక్ట్ గా చేయలేరు. వాళ్ళకి కూడా నేర్పించి, అలాగే ఎక్కడైనా షాప్ ఓపెనింగ్ అయితే వెళ్ళిపోవడం, వాడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎవరైనా ఎక్స్గ్రేషన్ అనౌన్స్ చేయడం, ట్రైన్ యాక్సిడెంట్ అయింది అక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇలా అనుకుని వెళ్ళిపోకుండా అది ఏ రూపంలో వెళ్ళాలి, సిచ్యువేషన్ బట్టి బాడీ లాంగ్వేజ్ ఎలాగా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలాగా. మొన్న వచ్చింది నేను భరత్ అనే నేను సినిమాలో అంతఃకరణ శుద్ధితో చెప్పలేదు, అది బాగా హైలైట్ చూపించారు. సో అది చెప్పలేకపోయారు కాబట్టి ఇలాంటివి టంగ్ ట్విస్టర్స్ వల్ల పోతాయి. ఇప్పుడు చెప్పాను కదా, అడిగేదని ఇలాంటివి ఎన్నో టంగ్ ట్విస్టర్స్ ఉన్నాయమ్మా. వాళ్ళకి చెప్పాను, అక్కడికి వెళ్ళి యాక్సిడెంట్కి వెళ్ళారు, ఎవరు ఎమ్మెల్యే వెళ్ళి, అక్కడ సీఎం దగ్గర ఫోన్, సార్ పిఐ ఫోన్, సార్ ఇక్కడ 50 మంది చనిపోయారు సార్, యాక్సిడెంట్ అయింది, ఇంకా 20 మంది సాయంత్రం 4 గంటలు కదా చచ్చిపోతారు సార్. నవ్వుతూ చెప్తుంటే కొడతారు కదా, సీఎం కూడా ఊరుకుంటాడా అంటే, అప్పుడు సార్ చాలా క్రిటికల్గా ఉంది సార్ పరిస్థితి, నేను చూశాను, రక్తపాతం, ఇలా చెప్పాడు అనుకోండి, ఒక్కొక్కరికి 25 లక్షలు ఎక్స్క్యూషన్ అనౌన్స్ అంటాడు సార్. సో అక్కడ ఏ రసం ఉపయోగించాడు, కరుణ రసం ఉపయోగించి చెప్తే వాడు సీఎం ఓకే ఇవ్వండి అంటారు. అక్కడ ఉన్నోళ్ళు కూడా ఇది అవుతారు. అసలు అలాగే ఫాదర్స్ కూడా పెళ్లికి వెళ్తారు. ఇప్పుడు మీరు హిందూ మ్యారేజ్కి వెళ్తే వెళ్ళి దీవించాలి. అలా ఇప్పుడు మామూలుగా శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయు సేవేంద్రియ ప్రతిష్టతి అని దీవించేస్తాం. కానీ ఇక్కడ ఈయన వీళ్ళ అలా కాదు కదా, క్రిస్టియానిటీ చేయాలి. ఎలా చెప్పాలి అనేది దానికి నేర్పించాను వీళ్ళందరికీ. ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, గురునానక్ అయినా, ఎవరైనా వాయిస్లో మార్పులు తెచ్చుకుంటూ వాళ్ళకి ఆ సిచ్యుయేషన్ తగ్గ వాయిస్ ప్లే చేసుకోగలిగితే వాడే కింగ్. అంతే. ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు సార్ ఈ వాయిస్? ఇది స్టూడెంట్ మీద ఆధారపడి ఉంటుందమ్మా. అంటే ఒక స్టూడెంట్ 15 రోజులు నేర్చుకుంటాడు, ఒక స్టూడెంట్ 3 నెలలైనా నేర్చుకోడు. కానీ నేను 1 మంతే టైం ఇస్తాను. మీరు ఇచ్చే టైం 1 మంత్ లో నువ్వు నేర్చుకో, నేర్చుకో అంతే. 1 మంత్ లో స్మార్ట్ అయిపోవాలా, మాస్టర్ అయిపోవాలా. ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ, ఇప్పుడున్న ఫ్యామిలీ, పిల్లలు ఏమేమి చదువుతున్నారు, మీ వారసత్వాన్ని ఎవరు పుచ్చుకున్నారు? మీరు ఇప్పుడు నవ్వుతారు. ఏంటంటే నేను తెలుగులో మాస్టర్ని. తెలుగులో అదే 7,500కి నేను నేర్పించాను. నా పిల్లడికి తెలుగు రాదు, ఇద్దరికి రాదు. అదే మరి ఇప్పుడు నవ్వుతారన్నాను, అందుకే తెలుగు రాదు.
సో మా పెద్ద అబ్బాయి ఆ, వాయ్ మీడియా అని ఒక కంపెనీ, అమెరికన్ కంపెనీకి మ్మ్. సిఇఓ. మ్మ్. రెండో అబ్బాయి డిస్నీ ఛానల్ తెలుసా, ఆ, తెలుసు దానికి సార్. అసోసియేట్ డిస్నీ డైరెక్టర్. తెలియని వాళ్ళు ఉంటారు. అసోసియేట్ డైరెక్టర్ రెండో అబ్బాయి. వా, సూపర్ సార్. మా పాప ఐక్యూలో మేనేజర్. అక్కడ తెలుగు నో మా పాప మాట్లాడుతుంది, మాట్లాడతారు. తెలుగు మాట్లాడుతుంది. మ్మ్. వీళ్ళిద్దరికి అసలు తెలుగు రాదు. మరి ఎట్లా సార్? అదే. మీ తర్వాత ఎవరు? వాడు ఇంగ్లీష్ లో వాయిస్ చెప్తున్నాడు ఇప్పుడు. గవర్నమెంట్ ఇంగ్లీష్లో ప్రాజెక్ట్స్ అన్ని ఇంగ్లీష్ లో చెప్తున్నారు. చెప్పేస్తున్నాడు. ఓకే, ఆహా. పెద్దోడు చిన్నోడు కూడా ఇంగ్లీష్ లో చెప్పేస్తారు, కానీ రాదు, తెలుగు రాదు. మ్మ్. వాళ్ళందరూ నన్ను తిడుతుంటారు ఫోన్ చేసి, ఇంతమందికి నేర్పించారు నువ్వు, నేను అదే నీ అడగబోతున్నాను. పిల్లలకి ఆ, నేర్పించకుండా తెలుగు ఏంటో నువ్వు ఎందుకని అని చెప్పి అసలు? నా ఫ్రెండ్స్ మ్మ్. ఇప్పుడు కూడా తిడతారు. మాతృభాష. మాతృభాష చేయలేదు. మ్మ్. అదొక అంటే నేను పెద్ద ఫీల్ అవట్లేదు, ఎందుకంటే ఇంగ్లీష్ లో చెప్పి గవర్నమెంట్ ప్రాజెక్టులే చెప్తున్నాడు పెద్ద అమ్మా. పెద్ద ప్రాజెక్ట్స్ ఇప్పుడు 30 years అతనికి అసోసియేట్ డైరెక్టర్ అయిపోయాడు డిస్నీకి. చిన్న వయసులో. మరి మ్మ్. అసోసియేట్ డైరెక్టర్ అవ్వాలంటే మామూలు విషయం 45 కాదు. సంవత్సరాలు రావాలి. మ్మ్. అయిపోయాడు. అయిపోయాడు. అది ముగ్గురు పిల్లలు సార్, ఇద్దరు ముగ్గురు, అబ్బాయిలు ముగ్గురు, ఒక ముగ్గురు. అమ్మాయి. డాక్టరేట్ వచ్చింది అన్నప్పుడు ఆ. ఫస్ట్ ఎవరు కాల్ వచ్చింది మీకు? ఎవరికి మీరు షేర్ చేసుకున్నారు? అంటే ఎవరికి అని కాదు, అందరు కూర్చుని ఉన్నారు, మ్మ్. ఫోన్ వచ్చింది. ఆ. చెన్నైలో ఇచ్చారు నాకు, చెన్నై అవును, చెన్నై. జూన్ 28కి ఇచ్చారు. అందరు కూర్చున్నారమ్మా. అప్పుడు ఫోన్ వచ్చింది, ఇలాగ మీకు 28 నాడు అనౌన్స్ చేస్తున్నాం, ఒకసారి వాట్సాప్ చూసుకోండి అన్నాడు. మ్మ్. అంటే అందరు ఉన్నారు, ఠాక్మని వా వా అని మా మిసెస్, మా పిల్లలు. సో అక్కడ 28కి వెళ్ళాలి కదా, మ్మ్. అందరూ వెళ్ళిపోయాం మ్మ్. చెన్నై. మ్మ్. ఇక్కడి నుంచి 28కి, ఓకే. జూన్ 28కి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు కూర్చొని నాకు అవార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి ఇచ్చేసి ఇక మొత్తం జరిగి మ్మ్. ఫస్ట్ అందరూ రిసీవ్ చేశారు అది. మ్మ్. తర్వాత ఇంట్లోనే 28కి ముందే వాళ్ళు పెద్ద ఫంక్షన్ లాగా చేసి ఇంట్లోనే మ్మ్. ఒక ఇది కొనేసి అంతా ఇంట్లోనే మ్మ్. ఒక ఇలాగ ఉంటుంది స్టూడియో ఓకే. మాది. మ్మ్. అందులోనే స్టూడియో ఉంది కదా సార్ మంది? ఆ. ఒకసారి అక్కడికి వస్తాను మ్మ్. షూట్ చేయడానికి. రండి. మ్మ్. సో ఇది పరిస్థితి, ఇలా ఉంటుంది మ్మ్. మా స్టూడియో కూడా. అయితే మా బాబు ఫస్ట్ ఇవన్నీ తెచ్చుకున్నాడు నాకు తెలియదు. మ్మ్. డాక్టర్ ఆజాద్ అని చెప్పి చిన్న లైట్లతో పెట్టేశాడు. తర్వాత ఈ క్యాప్ తెచ్చాడు, మార్కెట్ నుంచి తెచ్చాడు అన్ని. మ్మ్. డాక్టర్ తీసుకునే ముందు నాకు చిన్న వైట్ పేపర్ రోల్ చేసి ఆ. ఇస్తారు కదా, చేసి ఇచ్చేసాడు. మ్మ్. ఇవన్నీ జరిగాయమ్మా. మీ వివాహ వ్యవస్థలో ఆ. మీ వైఫ్ ఆ. సహకారం ఆ. ఎంతో ఇంపార్టెంట్, చాలా. తల్లిదండ్రుల తర్వాత. చాలా మ్మ్. చాలా ఆమె యాక్చువల్గా చెప్పాలంటే ఆమె లేకపోతే నేను లేను. అంటే నా లైఫ్లో మ్మ్. మా నాన్నమ్మ నాకు ఫస్ట్, మ్మ్. సెకండ్ నా వైఫ్. మ్మ్. ఎలాగంటే నేను చేసిన ప్రతి కార్యక్రమం, మ్మ్. ప్రతి పని ఆమెకు చెప్పడం మ్మ్. ముందు, మ్మ్. వద్దు చెయ్యి మ్మ్. అంటే తను ఆలోచించి చెప్పేస్తుంది. మ్మ్. తను బీకాము, నేను బిఎస్సి. మ్మ్. చెప్పేస్తుంది. చెప్పిన తర్వాత ఆమె మాటల్ని పెడచేమని పెట్టాను అనుకోండి, మ్మ్. అక్కడ లాస్, మ్మ్. డెఫినెట్లీ లాస్ వస్తుంది. వద్దు అంటే నేను మొండిగా వెళ్ళి చేశాను అనుకోండి, మటాష్ అయిపోతుంది. మ్మ్. ఆమె చెప్పింది మీరు చెయ్యండి, చేస్తే వస్తాయి. మ్మ్. సో ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ పెట్టేవాడిని. ఇన్స్టిట్యూట్లో పిల్లలు మంత్లీ ఇది కట్టాలి కదా, మ్మ్. నాకు నేను పెద్ద మొహమాటం, నాకు మ్మ్. అడిగేవాడిని కాదు. ఆమె కూర్చొని ఏంది ఫీజు ఏంది ఇట్లా మ్మ్. తను ప్రతిసారి ఇప్పుడు నేను అడ్వర్టైజ్మెంట్ తయారు చేశాను, పంపించాను, డబ్బులు ఇవ్వడు. మ్మ్. ఈమె ఫోన్ నంబర్ ఇచ్చేస్తే చాలు, ఫోన్ చేసి ఆజాద్ గారు మెసేజ్ మాట్లాడుతున్నానండి, అయిపోయింది. నెల అయిపోయింది, మీరు ఇంతవరకు వీళ్ళు పంపించకపోతే ఎట్లా అని ఇవన్నీ చాలా ఇంతవరకు హెల్ప్ఫుల్గా నాకు కోఆపరేట్ చేసింది. మ్మ్. ఇప్పుడు కూడా చేస్తూనే ఉంది. మ్మ్. అంటే ఇప్పుడు హ్యాపీయే, మ్మ్. కానీ ఇప్పుడు నేను ఈ ఫ్యాకల్టీగా మ్మ్. వెళ్తుంటాను కమ్మా. నేను 30 బ్యాచ్లు చెప్పానమ్మా, అబ్బా. వక్త అని మ్మ్. హెచ్ఎంటీవీలో. అది స్వరదర్శిని ఇన్స్టిట్యూట్ అని, నా ఇన్స్టిట్యూట్ పేరు స్వరదర్శిని ఫిల్మ్ అండ్ టీవీ Film. డబ్బింగ్. అది 22 బ్యాచ్లు చెప్పానమ్మా నేను. ఈ వక్త అనేది 30 బ్యాచ్లు చెప్పాను. మ్మ్. సో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు నేను మొహమాట ఎక్కువ. మ్మ్. నేను కీర్తి వచ్చింది కానీ కనకం రాలేదు. రాలేదు. మ్మ్. రాలేదు. ఇప్పటికి కానీ అంటే సెటిల్ అయిపోయాను. Settle పిల్లలు పిల్లలు మంచి settle అయిపోయారు. ఇప్పుడు మీకంటే నేను ముందు king పిల్లలు సెటిల్ అయిపోయారు. సెటిల్ ఓకే. అదే. అయితే మీరు ఇప్పుడు చెప్పారు మ్మ్. ఆమె లేకపోతే నేను లేనని. ఆ. నేటి జనరేషన్ ఎందుకు చెప్పలేకపోతుంది ఈ మాట?
అది వాళ్ళ కర్మ, అంతే అంతే ఏం చేయలేం. అంతే కర్మ. వాళ్ళు తల్లిదండ్రుల్ని కూడా చూడలేదు కదమ్మా. చాలా ఉమ్. బాధాకరం. వాళ్ళు అంతే అనుభవిస్తారు, వాళ్ళు నో డౌట్ అనుభవిస్తారు. వైఫ్ని కేర్ చేయరు, పిల్లల్ని తల్లిదండ్రులు కేర్ చేయరు. ఇట్లా అది డిస్కస్ చేసి కూడా వేస్ట్. ఎందుకంటే జనరేషన్ అలా ఉంది కరెక్ట్ కదా. మీరు డిస్కస్ చేసి కూడా వేస్ట్. ఎన్ని చెప్పినా ఎన్ని మోటివేషన్ స్పీచ్లు ఇచ్చినా కూడా వేస్ట్. సర్లేండి సార్, అవన్నీ పక్కన పెట్టేస్తే ఇది మనది ఒక హ్యాపీ మూమెంట్ కాబట్టి డాక్టరేట్ వచ్చింది, మనం మంచి ఇంటర్వ్యూ కూడా మాకు అడగగానే టైంని మా కోసం మీరు ఎంత టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నాకు నా ధాత్రి టీవీ యాజమాన్యానికి, మా మహాకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు అర్పించుకుంటూ, ప్రేక్షకులు కూడా నా ఈ ఎపిసోడ్ చూసి మీ అభిప్రాయాల్ని మా మహాకి తెలియపరుస్తారని నేను ఆశిస్తూ నమస్కారం. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి.